హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అమ్మమ్మ ఇవి పొంగడాలు చేయడానికి బియ్యం కోటా రైస్ నానబెట్టి ఇవ్వండి రోట్లో దంచుతుంది. మేమైతే దంచుకుంటేనే వెళ్ళి ఆడవండి దంచుకునే వండుతాము. అరిసెలైనా పొంగనాలైనా. సరే, అంత బాగా దంచేస్తుంది. మేమైనా దంచలేం, కానీ అమ్మమ్మ దంచేస్తుంది. అప్పుడు అన్నీ దంచేది కదమ్మమ్మ, బియ్యం కూడా దంచుకుండేవారే తినడానికి. బియ్యం ఒక బియ్యమా, ఒక కొర్ర, ఒక సంబారా, ఒక సోడా, అన్నీ ధాన్యం దంపు, సోలు దంపు, వర్ర దంపు, పసుపు దంపు. పసుపు కూడా దంచుకుండేవారు, కారం కూడా దంచుకుండేవారు. కారం పసుపు అన్నీ దంచుకుండేవారని అమ్మమ్మ చెప్పేది ఉందండి. అప్పుడు అన్నీ దంచుకొని ఎలాగా వండుకొని తినేవారు నాకైతే తెలియలేదు. అమ్మో, ఇన్ని పనులు, అందుకే అంత స్లిమ్గా అన్ని పనులు చేసి అంత హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు కూడా షుగర్ బీపీ లేకుండా అంత హెల్తీ ఐటమ్స్తో తినబట్టే ఉన్నారు ఇప్పుడు. అప్పుడు ప్రజలు కాబట్టి ఇప్పుడు ఉన్నారు. మా అమ్మమ్మ వాళ్ళు ఎంతకాలం ఉండగలిగారు కూడా అండి, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా. కానీ చాలా గ్రేట్ అనిపించిందండి. చాలా కష్టాలు కూడా, అంటే అంత ప్రతి పనికి కూడా కష్టంగా అనిపిస్తుంది. చేసే ప్రతి పని దంచుకొని మనం ఇసురుకొని తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అన్ని కష్టాలతో ఉండేవారు అనిపించింది నాకైతే. ఇప్పుడైతే మనం అన్ని స్విచ్ ఆన్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంది మనకి. వేలు వాడడం కూడా పెద్ద కష్టంగా అనిపిస్తుంది మనకి. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు. మనం ఇప్పుడు ప్రధానికి చిన్న వయసులోనే లావు అయిపోవడం, ఇంకా అన్ని రోగాలు కూడాను అనుకున్నాను. అందుకే అంత మంచిది కూడా అనిపించిందండి. నేను ఇంకా సరే అనుకుని నేను కూడా ఒక 2 పూటలు వేద్దాం దంచుదాం అనుకుని దంచాను. నేను కొద్దిసేపే దంచానండి, అంతే. నాకు పెద్దగా దంచలేదు, అంటే నాకు పర్ఫెక్ట్గా దంచడం రాదులేండి. ఏదో అలా ఊగిపోయినట్టు దంచేసాను. చూడండి, దంచేసిన తర్వాత ఆ కొన ఉంటుంది కదండి, ఆ కొనతో తీస్తామన్నమాట. బయటికి కొంచెం లోపల గట్టి అయిపోద్ది, గట్టిగా ఉండుకున్నట్టుగా అయిపోద్ది. అది బయటగా లూజ్గా రావాలంటే అలా కొనతో బయటకు తీస్తే ఇంకా వచ్చేస్తుంది చక్కగా. అప్పుడు మన పిండి జల్లిడితే జల్లించుకోవడమని. ఎప్పుడుదో మా చిన్నప్పుడుదండి ఆ రోలి రోకలి, చాలా కాలం అయింది, అది పాతది. ఇవన్నీ ఇంకా దంచడం అయిపోయిన తర్వాత మా తోటకోళ్ళు మా అమ్మమ్మ పాకం పెట్టేసింది, తోటకోళ్ళకి ఇచ్చేసింది. ఇంట్లో వండు అనేసి, ఇంట్లో బయట ఎండగా ఉందనేసి ఇంట్లో వండామండి. చాలా టేస్టీ వచ్చాయి, మెత్తగా స్పాంజ్లా వచ్చాయి. ఎన్ని అయితే అన్ని చాలా తినేసామండి. ఇంకా చాలా బాగా అనిపించాయి. ఇంకా అన్ని అరిసెలు వండలేదు, ఇంక పొంగనాలే చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. గానుగ బెల్లం కూడా, మా ఊళ్ళో గానుగ బెల్లం దొరుకుతుంది. గానుగ బెల్లం, ఆ బెల్లంతో చేయడం వల్ల కలరు అవి టేస్ట్ చాలా బాగున్నాయి. మా వాళ్ళు నాకు ఈ వీడియో తీయడం మా వాళ్ళకి బాగా రాలేదు, సరే చూపించి దాని ప్రకారంగా అనేసి ఇంకా అది కంటిన్యూ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి.